నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలో స్పెసిఫిక్గా హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 10 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటి, ఏ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది, అదేవిధంగా ఏ హాస్పిటల్లో ఎలాంటి మెయిన్ ట్రీట్మెంట్స్ వాళ్ళు అందిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఏంటి, అదేవిధంగా వర్కింగ్ డేస్ మామూలుగా ఏంటంటే ఏ రోజు లోపల వీళ్ళు వైద్య సేవలు అందించబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకేదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్స్లో పింక్ చేయండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అలాగే ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొట్టమొదటిగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 10 హాస్పిటల్స్లో ఫస్ట్ హాస్పిటల్ వచ్చేసి ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఇది ఉన్నటువంటి ఏరియా అఫ్జల్గంజ్, హైదరాబాద్. అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి మీకు మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. అవుట్ పేషెంట్ టైమింగ్స్ వచ్చేసి 8 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నం ఉంటుంది. సో ఎమర్జెన్సీ అయితే 24/7 అవైలబుల్గా ఉంటుంది. లొకేషన్ వచ్చేసి సెంట్రల్ హైదరాబాద్ నియర్ అఫ్జల్గంజ్. సో దీనిలో మనకు దాదాపుగా అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సర్జరీస్, జనరల్ మెడిసిన్, అదేవిధంగా ఆర్థ్రోపెడిక్స్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఇలా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ మీకు అన్ని ట్రీట్మెంట్స్కి అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఈ యొక్క ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో సెకండ్ టాప్ 10 హాస్పిటల్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి హాస్పిటల్ వచ్చేసి మనకు గాంధీ హాస్పిటల్ అండి. సో గాంధీ హాస్పిటల్ వచ్చేసి మనకు లొకేషన్ ముషీరాబాద్ నియర్ మనకు సికింద్రాబాద్ దగ్గరలోనే ఉంటుంది. ముషీరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ టాప్ 2లో ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు జనరల్ మెడిసిన్, సర్జరీస్, పీడియాట్రిక్స్, అదేవిధంగా గైనకాలజీ, సైకియాట్రీ ఇలాంటి మిగిలినటువంటి ట్రీట్మెంట్స్కి ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది ఇలాంటి మిగిలినటువంటి డిసీజెస్కి ట్రీట్మెంట్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. సో దీని వర్కింగ్ డేస్ వచ్చేసి మనకు మండే టు సాటర్డే, సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మనకు ఓపీ టైమింగ్స్ పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ వచ్చేసి మీకు 24/7 వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్. ఇది బేసిక్ ఏంటంటే కొంచెం మాతా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి హాస్పిటల్ ఇక్కడ. సో దీనిలో ఎక్కువగా పీడియాట్రిక్స్, అదేవిధంగా నియోనాటాలజీ, గైనకాలజీకి సంబంధించినటువంటి కేసులు ఎక్కువ వీళ్ళు డీల్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు లగ్డీ కపుల్లో ఉంటుంది. పూర్తి వివరాలకు అంటే మామూలుగా అడ్రస్ వచ్చేసి రెడ్ హిల్స్ లగ్డీ కపుల్, హైదరాబాద్. సో ఇది కూడా వర్కింగ్ డేస్ వచ్చేసి మనకు మండే టు సాటర్డే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఉంటుంది. పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఎమర్జెన్సీ కేసులో 24/7 వాళ్ళు చూస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో సరోజినీ దేవి ఐ హాస్పిటల్ ఉంది. సో ఇది ఎక్కువగా ఏంటంటే కంటి చూపుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ వీళ్ళు ఎక్కువగా అందించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్పెషాలిటీస్ వచ్చేసి ఆప్థమాలజీ, రెటీనా, అదేవిధంగా కార్నియా, గ్లాకోమా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా ఐ రిలేటెడ్ డిసీజెస్కి ట్రీట్మెంట్స్ వీళ్ళు అందించడం జరుగుతుంది. కంటి చూపుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ అనేది వీళ్ళు సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో వీళ్ళు అందిస్తారు. సో ఇది ఉన్నటువంటి ఏరియా వచ్చేసి మెహదీపట్నం నియర్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. సో దీనిలో కూడా వర్కింగ్ డేస్ వచ్చేసి వీళ్ళు మండే టు సాటర్డే వీళ్ళు చూస్తారు పేషెంట్స్ని. ఓపీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 PM, అంటే పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీళ్ళు పేషెంట్స్ని చూడడం జరుగుతుంది. అదేవిధంగా టాప్ 5 హాస్పిటల్స్ వచ్చేసి గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్. ఇది కోటిలో ఉంది. సేమ్ ఇది కూడా మండే టు సాటర్డే వర్కింగ్ డేస్ అండి. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీళ్ళు ఓపీ పేషెంట్స్ చూడడం జరుగుతుంది. సో ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నట్లయితే వీళ్ళు కూడా 24/7 మనకు ట్రీట్మెంట్స్ అనేది అందించడం జరుగుతుంది. సో దీని లొకేషన్ వచ్చేసి కోటి నియర్ ఆంధ్ర బ్యాంక్. అదేవిధంగా ఇక్కడ మనకు స్పీచ్ థెరపీ, ఈఎన్టీ మెయిన్గా ఏంటంటే మనకు ఇయర్, నోస్, టంగ్, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి డిసీజెస్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు అందించడం జరుగుతుంది. అదేవిధంగా 6th ప్లేస్ ఉన్నటువంటి హాస్పిటల్ గవర్నమెంట్ నిజామియా జనరల్ హాస్పిటల్. ఇది మొగల్పూరాలో ఉంది. సో ఇది కూడా మండే నుంచి సాటర్డే వరకు వర్కింగ్ డేస్. ఓపీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to
ఆఫ్టర్నూన్ 2 పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చూస్తారు. సో ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు 24/7 ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. సో దీని లొకేషన్ కూడా మనకు మొగల్పుర నియర్ చార్మినార్ దగ్గరలో ఉంటుంది. సో దీనిలో మెయిన్గా ఏంటంటే యునానీ మెడిసిన్, జనరల్ మెడిసిన్స్, ఆప్థమాలజీ, డెంటిస్ట్రీ, గైనకాలజీ, సర్జరీస్, మిగిలినటువంటి మేజర్ ట్రీట్మెంట్స్కి కూడా ఇక్కడ వీళ్ళు డిసీజెస్ కూడా ఇక్కడ వీళ్ళు ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా 7th ప్లేస్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక వైద్యశాల. సో ఇది ఎర్రగడ్డలో ఉంది, ఎర్రగడ్డ నియర్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. ఇది కూడా మండే నుంచి సాటర్డే వరకు వర్కింగ్ డేస్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 2, పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సో ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే వీళ్ళు 24/7 ఇక్కడ వీళ్ళు ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. సో దీనిలో ఎక్కువగా మెంటల్ హెల్త్, రీహాబిలిటేషన్, అదేవిధంగా సైకియాట్రీ, సో మానసిక రోగాలకు సంబంధించినటువంటి అలాంటి డిసీజెస్కి వీళ్ళు ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. సో 8th ప్లేస్లో ఉన్నటువంటి హాస్పిటల్ వచ్చేసి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ సుల్తాన్ బజార్లో ఉంది. సో దీనిలో మామూలుగా ఏంటంటే గైనకాలజీ, ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ వీళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనిలో వర్కింగ్ డేస్ వచ్చేసి మనకు మండే టు సాటర్డే. అదేవిధంగా ఓపీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 2, పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సో ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే వీళ్ళు 24/7 ట్రీట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ సుల్తాన్ బజార్ నియర్ సుల్తాన్ బజార్. సో ఇవన్నీ హాస్పిటల్స్ కూడా ఏంటంటే మనకు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాయి. సో ఎవరికైనా కూడా ఏంటంటే మనం మామూలుగా ఐడి కార్డ్స్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర అవన్నీ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆధార్ కార్డు కానీ, ఇంకా రిలేటెడ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డ్స్ కానీ, ఇంకేదన్నా ఆరోగ్య మిత్ర అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు తీసుకున్నట్లయితే ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మీకు ఫ్రీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 9th పొజిషన్లో మనకు గవర్నమెంట్ హాస్పిటల్ నాంపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. సో ఇది కూడా పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, సర్జరీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఇది. సో ఇది మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మీకు 24/7 ఓపెన్ ఉంటుంది. సో ఇది ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మీకు నాంపల్లి మార్కెట్, బజార్ఘట్ నాంపల్లి మార్కెట్ దగ్గరలో ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ నాంపల్లి అనేది ఉంది. సో లాస్ట్ వచ్చేసి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ బోరబండ. సో ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్, బేసిక్గా ఇది ఏంటంటే జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్. ఇది మనకు తులసీనగర్ బోరబండలో ఉంది. ఎగ్జాక్ట్గా అడ్రస్ చూసుకున్నట్టయితే మనకు స్వరాజ్ నగర్, బోరబండ, హైదరాబాద్. గవర్నమెంట్ అండ్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇది. సో దీనిలో ఏంటంటే వాళ్ళు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్, ఇమ్యునైజేషన్, అదేవిధంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్, జనరల్ మెడిసిన్ ఇలాంటివి వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మండే నుంచి సండే వరకు మనకు ఓపెన్ ఉంటుంది. అదేవిధంగా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు ఈ యొక్క హాస్పిటల్స్ అనేది ఓపెన్ ఉండడం జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో ద్వారా మీకు నేను షేర్ చేయాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.